హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అనమాట. ఇప్పుడైతే రోహిణి కార్తీ స్టార్ట్ అయిపోయింది కదా, అస్సలు గాలి అనేది తోలట్లేదు. పరమట గాలి కూడా ఉదయం అంతా కూడా పరమట గాలి వచ్చేస్తుంది. స్పీడ్గా గాలి దుమ్ము అంతా కూడా ఇంట్లోకి వచ్చేలాగా. ఇంకా నైట్ అయితే అస్సలు గాలి అనేది తోలదనమాట. ఇంకా ఈరోజు టిఫిన్లోకి దోశ చేద్దామని చెప్పి దోశ పిండి కలిపి పెట్టేశాను. ఇంకా దాంట్లోకి ఆనియన్ కట్ చేసి క్యారెట్ని తురిమి పెట్టేసుకున్నాను అనమాట. ఇలా ముందు చేసి పెట్టేసుకొని ఆ తర్వాత దీపం పెట్టుకోవడానికి నా పనిలోకి వెళ్ళిపోతాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత వెంటనే ఇంకా టిఫిన్ అనేది స్టార్ట్ చేసేస్తాను అనమాట. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. సాయంత్రము పానీపూరి చేద్దామని చెప్పి దాంట్లోకి గుగ్గులు కూడా నానబెట్టేశాను. ఓట్స్ కూడా కాంచేసుకున్నాను అనమాట. ఇదంతా పట్టడానికి నాకైతే 6:30 అలా అయిందనమాట. నాకు సమ్మర్ అయినా హాలిడేస్ అయినా స్కూల్ ఉన్నా ఏది ఉన్నా సరే కరెక్ట్గా కాలింగ్ బెల్ కొట్టినట్టు 5 to 5:30 లోపల అయితే నాకు ఖచ్చితంగా మెలకువ వస్తుంది. అంతకుమించి నేనైతే పడుకోలేనమాట. అది ఎంత సెలవైనా సరే ఇంకా లేచి పనులైతే స్టార్ట్ చేసుకోవాల్సిందే. కొంతమందికి చక్కగా నిద్రపడుతుంది 7:30, కొంతమంది 8 వరకు కూడా నిద్రపోతారు హాలిడేస్ అప్పుడు. అది ఎందుకో నాకు రాదనమాట. ఇక్కడ వచ్చేసరికి పూజ అయితే చేసుకుంటున్నాను. నిన్న కొద్దిగా మల్లెపూలు పెట్టాను కదా, ఇంకొన్ని అయితే ఉన్నాయి. అవైతే ఈరోజు అయితే పెట్టేశాను. ఈరోజు ఎలాగో మంగళవారం కదా, బాగుంటుంది అని చెప్పి. ప్రతిసారి కూడా కుదరదనమాట ఉదయం చేసుకోవడం. అంటే స్కూల్ స్టార్ట్ అయితే ఉదయాన్నే చేసుకోవడం కుదరదు. పిల్లలు స్కూల్కి వెళ్ళి అంతా అయిన తర్వాత ఒక 10:30 అలా అవుతుంది. ఇంకా ఉదయం ఒకవేళ ఒళ్ళు కాలేదనుకోండి, అది సాయంత్రం అలా అవుతుందన్నమాట. హాలిడేస్ అప్పుడు మాత్రమే చక్కగా ఉదయాన్నే ఏ పనులు స్టార్ట్ చేయకుండా పూజ చేసుకోవడం అయితే కుదురుతుందన్నమాట. ఇంకా కొద్ది రోజులే కదా, ఇంకా స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసి ఇంకా దోశ అయితే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు హాలిడేస్ అయితే మాత్రం ఎవరి దోశలు వాళ్ళు వేసుకుంటామన్నమాట. ఇంకా స్కూల్ ఉంటే మాత్రం నేనే వేసేస్తాను. మా ఇంట్లో ఏంటంటే ఎక్కువగా ప్లెయిన్ దోశ కన్నా కూడా చట్నీ స్ప్రెడ్ చేసుకొని దాని మీద ఆనియన్ క్యారెట్ వేసుకుంటే ఇష్టం. ఒకవేళ ఆ రెండు లేకపోయినా సరే జస్ట్ అది ఏ చట్నీ అయినా సరే, పచ్చిమిర్చి చట్నీ అయినా ఎండుమిర్చిదైనా ఏదైనా సరే చట్నీ పూసుకొని దోశ పోసుకోవడం అలవాటు అనమాట. అలాగ టేస్ట్ కూడా నచ్చుతుంది. ఇంకా అందుకని అదే అలవాటు అయిపోయింది అందరికి కూడా. ఇంకా సింపుల్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇదే. ఇంకా దోశ అయిన తర్వాత ఇంకా ఎండ అయితే విపరీతంగా ఉంది. ఇంకా మజ్జిగ అయితే తాగేసేయాలి. పిల్లలు ఉన్న వాళ్ళైతే ఏంటంటే హాలిడేస్ అప్పుడు కూడా మనము హాలిడేసే కదా అని చెప్పి వాళ్ళతో పాటు లేచామనుకోండి, పనులన్నీ అయితే అస్సలు కుదరవు. అందుకని చెప్పి మనమే మామూలుగా స్కూల్ లేనప్పుడు ఎలా ఉంటామో అలాగే ఉంటే మనకి పనులన్నీ కూడా చక్కగా అయిపోతాయి. ఇక్కడ వచ్చేసరికి వీటి పేరైతే నాకు తెలీదు, ఎల్లో కలర్లో చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఇవైతే బయట నిన్న సాయంత్రం కోసుకొని వచ్చి పెట్టింది, మొగ్గలాగుందనమాట. ఇంకా ఈ రోజుకైతే చక్కగా విచ్చింది. చాలా బాగుంది కదా, ఎల్లో గ్రీను, తర్వాత బ్యాక్ సైడ్ వైట్, కింద ప్లేట్ వైట్, తర్వాత పక్కన పింక్ ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇలా ఇంట్లోనే కొద్దిగా మనం చేంజెస్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు తెలియకుండానే మనకే హ్యాపీ వచ్చేస్తుంది అనమాట. మనకే కొత్తగా అనిపిస్తుంది. ఇలా మనకే హ్యాపీగా కొత్తగా అనిపించినప్పుడు ఇంకా కొంచెం వర్క్ చేయాలి అనిపిస్తుంది. నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. ఒకవేళ బోర్ కొడుతుంది, వర్క్ చేయలేము అనిపించినప్పుడు మాత్రం ఇలాగా ఏదైనా ఇలాంటి పనులు అయితే చేసేసుకుంటాను క్రియేటివిటీగా. మరి ఓవర్గా అయితే ఏం కాదు, సింపుల్గానే. అప్పుడు పని రీఫ్రెష్గా చేయాలి అనిపిస్తుంది. ఇక్కడ సాల్ట్ డబ్బా, తర్వాత సేమియా పోసుకునేదన్నీ కూడా అయిపోయాయి. వాటన్నిటిని వాష్ చేసి అలా ఆరబెట్టేసాను అనమాట, తేమ లేకుండా. ఇంకా వాటిని అయితే ఇప్పుడు ఫిల్ చేసేసుకున్నాను. ఇంకా పానీపూరి చేద్దామని చెప్పి ఇంకా వీటిని అయితే కుక్కర్లో వేసి ఉడకబెట్టేస్తున్నాను. కొంతమంది బఠానీ ఆయిల్ కూడా యూజ్ చేస్తారు, కానీ మాకెందుకో ఇవే నచ్చుతాయి, అందుకని ఇవే తీసుకొస్తాను చన్నాలు.
ఇక్కడ వచ్చేసరికి క్లాత్ అనమాట. ఇది ఓల్డ్ ఫ్రాక్ ఉంటే ఇది ఇప్పుడు కుట్టింది కాదు, చాలా రోజులు అయిందనమాట. ఇంకా ఇదేంటంటే షింక్ దగ్గర ఉండేది, అక్కడ పెద్దగా యూజ్ చేయట్లేదు. ఈ కిచెన్లో ఏంటంటే చేతులు వాష్ చేసుకున్నప్పుడల్లా కూడా మా పిల్లలు ఏం చేస్తారంటే కటన్కి తుడుచుకోవడం అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇంకా కటన్కి తుడవడం గుడ్ హ్యాబిట్ కాదు కదా, అందుకని చెప్పి నేను దీన్ని మాకు ఇలా ఈ క్లాత్ని హ్యాంగ్ చేసుకోవడానికి కిచెన్లో లేదనమాట, సీలలు అలాంటివి. అందుకని ఏం చేశానంటే ఫ్రిడ్జ్ డోర్కి ఇలా కట్టేశాను అనమాట. ఫ్రిడ్జ్ తీయడానికి కూడా యూజ్ చేసినట్టు ఉంటుంది, తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు తుడుచుకోవడానికి ఉంటుందని ఇలా అయితే కట్టేశాను. ఇంకా పానీపూరి వేయించుకోవడానికి ఆయిల్ కూడా పెట్టేశాను. ఒక సైడ్ కుక్కర్లో చెన్నా పెట్టేసి ఇంకో సైడు వేయించేసాను అనమాట. 2-3 వేయించుకుంటేనే చక్కగా పొంగుతాయి. ఒకేసారి మనము ఎక్కువ క్వాంటిటీలు వేసామనుకోండి, ఒక 6-7 అలాగా ఖచ్చితంగా ఒకటైతే పొంగదనమాట. అందుకని కొంచెం ఎక్కువ టైం పట్టదు కదా వేయించుకోవడం, అందుకని నిదానంగానే ఒక 2-3 వేస్తూ వేయించుకుంటే అన్నీ కూడా పొంగుతాయి. ఇంక ఇక్కడ వచ్చేసరికి పానీ కోసం అని చెప్పి కొత్తిమీర, పచ్చిమిర్చి, తర్వాత చింతపండు, సాల్ట్ వేసాను. ఇది తేరు పట్టాను అనమాట, లేదంటే పిల్లలకి కొంచెం కారంగా ఘాటుగా ఉంటుంది, మనకు కూడా పెద్దవాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, అందుకని వాటిని తేరు పట్టేశాను. ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంక ఇప్పుడైతే కొద్దిగా బయటికి వెళ్ళే వర్క్ ఉంది. ఇంకా బయట ఇప్పుడు 4:30 అయినా సరే ఎండతో పాటు వేడి గాలి కూడా వస్తుందన్నమాట. ఈ వారం మొత్తం కూడా వేడి గాలులు అన్నీ కూడా ఉంటాయి. మధ్యాహ్నం 1 గంట అప్పుడు ఎండలోకి వెళ్ళినా కూడా అంత వేడి అనిపించేది కాదు ఇంతకుముందు. ఇప్పుడు ఏంటంటే 4కి అలా వెళ్ళినా సరే ఆ వేడి గాలి వల్ల అసలు చాలా హీట్ అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదా ఒక్కొక్క రోజు పని ఉన్నప్పుడు, అందుకని చెప్పి ఇంకా ఇంట్లో కొద్దిగా స్ప్రైటు, ప్లెయిన్ సోడా ఉంటే దాంట్లో సాల్ట్, తర్వాత నిమ్మరసం కలిపేసుకొని తాగేసి అయితే వెళ్తున్నాను. కొంచెం అయినా చల్లగా ఉంటుంది కదా అని చెప్పి. ఇది వచ్చేసరికి రోల్ అనమాట. చాలామంది కిచెన్ ర్యాక్స్లో యూస్ చేస్తూ ఉంటారు, కానీ కిచెన్ ర్యాక్స్ మొత్తానికి కూడా ఇంత యూస్ చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది అనమాట. అంత సాహసం అయితే నేనైతే చేయట్లేదు. ఇది దేనికి అంటే మనకి హాల్లో ఈ కబోర్డ్ ఉంది కదా, అసలు చాలా ఎక్కువ డస్ట్ అయితే వస్తుంది అనమాట ఈ దుమ్ముకి. ఇంకా ఆ పేపర్స్ మీద రోజు తుడవాల్సి వస్తుంది. తుడవడంలో అవి పక్కకి జరగడం, తర్వాత చివర్లో ఏంటంటే చినిగిపోవడం ఇలా అయితే జరుగుతుందనమాట. చూడడానికైతే బాగాలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఈ రోల్ని అయితే తీసుకొని వచ్చుకున్నాను. ఎటు వెళ్ళాను కదా అని చెప్పి. దీనికోసం అయితే సపరేట్గా వెళ్ళలేదు, వేరే పని మీద వెళ్ళాను కాబట్టి ఇంకా దీన్ని కూడా తీసుకున్నాను. ఫ్లవర్స్వి ఇంకా కూడా చాలా ఉన్నాయి డిజైన్స్ మాత్రం. కాకపోతే ఏంటంటే నాకేంటంటే వుడ్ లాగా లుక్ అనేది బాగుండాలి, నీట్గా, ఎటువంటి ఫ్లవర్స్ లేకుండా. ఎందుకంటే వాళ్ళకైతే ఫ్లవర్స్ పెట్టేయచ్చు, కాకపోతే ఇలాగా మనం ర్యాక్స్లో వేసేటప్పుడు మనకి మెయిన్గా కబోర్డ్లో వేసేటప్పుడు ఎలాగో దీని మీద ఫ్లవర్ వాజులు, తర్వాత చిన్న చిన్న బొమ్మలు, బుక్స్ అన్నీ పెట్టుకుంటాం కదా, అలా పెట్టినప్పుడు కింద ప్లెయిన్గా ఉండి దాని మీద ఇలా వస్తువులు పెడితేనే బాగుంటుంది అని అనిపించింది నాకైతే. ఇది నా ఆలోచన. కొంతమంది ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటారు, అది ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. ఇంకా నాకైతే ఇలాగే నచ్చింది అనిపించి ఇంకా నేనైతే ఇలాగే తీసుకొని సైజుని చూసుకొని వీటిని కట్ చేశాను. జస్ట్ నాకు ఆ కింద షెల్ఫ్స్ వర్క్ మాత్రమే వచ్చింది ఇది, ఇంకా పైన వాటికి మార్చలేదనమాట. అదేం పెద్దగా కనిపించవు కదా పేపర్స్ అనేవి అని అలాగే ఉంచేసాను. వేయచ్చు, కాకపోతే నాకు ఇంకా సరిపోలేదన్నమాట, దీనికే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మళ్ళా ఎక్కువ కొనాల్సిన అవసరం లేదు అనిపించింది. ఇది వచ్చేసరికి నాకు 230 అలా పడింది అనమాట. ఆన్లైన్లో కూడా అంతే ఉంది. ఇంకా వచ్చింది ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి షాప్లోకి వెళ్ళి నేనైతే తీసుకొచ్చాను. ఇంకా ఆన్లైన్లో కన్నా ఒక 10 రూపీస్ బయట అయితే ఎక్కువే ఉంటుంది. ఇంకా ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. మనకి వుడ్ వర్క్ చేసిన షెల్ఫ్స్ ఎలా ఉంటాయో అలా అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఇంకా శ్రమ అయితే తగ్గిపోతుంది. జస్ట్ ఒకవేళ దుమ్ము పడినా సరే ఈ కలర్లో కనిపించదు. ఎలాగో ఖాళీ ఉన్నప్పుడు ఎలాగో తుడుచుకుంటూ ఉంటాం కదా, కొంచెం పని తగ్గింది, తర్వాత నీట్గా ఉంటుంది అనిపించింది. ఇంకా అందుకని ఇలా వేశాను. ఒకవేళ ఇల్లు మారేటప్పుడైనా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇవి తీసుకొని వెళ్ళొచ్చు, ఏం అంటించేవి కాదు కదా, తీసుకొని వెళ్ళొచ్చు. తర్వాత మనకి ర్యాక్స్ ఎంతవరకు కావాలో అంత కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కాబట్టి ఇంకా రెంట్ హౌస్ అయినా కూడా
చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొంతమంది ఇది మన ఓన్ హౌస్ కాదు కదా ఎందుకు అనుకుంటూ ఉంటాము. ఇంకా ఇది మనం తీసుకెళ్ళే ఐటమే కాబట్టి హ్యాపీగా అయితే తెచ్చుకోవచ్చు. ఇంక ఇది వచ్చేసరికి ఇందాక ఫ్రిడ్జ్కి కట్టానని చెప్పాను కదా, అది ఎలా చేశాను అనేది ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇది వచ్చేసరికి ఓల్డ్ ఫ్రాకు కింది పార్ట్ మొత్తం కూడా ఒకసారి కట్ చేసేసాను అనమాట. అయితే కాటన్దే యూజ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం తుడుచుకున్నప్పుడు నెమ్మ అనేది పీల్చుకోవాలి కదా. ఇంకా ఫ్రాక్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను. మనకి మిషన్ లేకపోయినా సరే కుచ్చులు లాంటివి మనం సూది దారంతో అయినా కుట్టుకోవచ్చు. ఇంకా తాడు కోసం అని చెప్పి కట్టుకోవడానికి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ మనం తాళ్ళు అయితే కుట్టేసుకుంటున్నాము. మిషన్ ఉంది కాబట్టి ఈ విధంగా కుట్టుకుంటున్నాను, లేదంటే మనము సూది దారంతో అయినా నీట్గా అయితే కుట్టేసుకోవచ్చు. ఇంకా వీటిని తిప్పేస్తున్నాను అనమాట. కాటన్వి మనము చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం మామూలుగా కాటన్ ఏంటంటే కొన్ని రోజులు వాడిన తర్వాత క్లాత్ బాగానే ఉంటుంది కానీ కలర్ అయితే చేంజ్ అవుతుంది, అప్పుడు వాటిని పక్కన పడేస్తూ ఉంటాము. ఇలాగా మనం కిచెన్లో కానీ తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గర కానీ ఇలాంటివి చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ తుడుచుకోవడానికి అంటే వాష్ చేసుకున్న తర్వాత తుడుచుకోవడానికి మనకి బాగుంటుందన్నమాట. అలా ఇలా కుట్టకుండా కూడా కట్ చేసి వేసుకోవచ్చు, కానీ ఇలా వేసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే ఇలా వేసాను. ఫస్ట్ ఈ విధంగా మనకు ఒక పాకెట్ లాగా కుట్టేసుకొని దాంట్లో ఈ థ్రెడ్స్ పెట్టుకుంటే మనకి నీట్గా అయితే ఉంటుంది. ఇది చేసి కూడా చాలా 4 మంత్స్ ఒక 6 మంత్స్ పైన అవుతుందన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసరికి కుచ్చుల కట్ చేసిన ఫ్రాక్ అంతా కూడా దగ్గరగా పెట్టేసి కుచ్చులాగా కట్టేసి ఇంకా దీన్ని వచ్చేసరికి మనం పౌచ్ లాగా కుట్టుకున్నాం కదా దాంట్లో పెట్టేశాను. ఇలాంటివి ఏంటంటే మనకి మార్కెట్లో కూడా కుట్టి అమ్ముతూ ఉంటారు. ఇంకా దాన్ని కొనే బదులు చక్కగా మనం ఇంట్లోనే ఇలా వాడని క్లాత్తో అయితే రెడీ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఇలా అయితే వచ్చేసింది అనమాట. ఇంకా మన ఇష్టం అనమాట, ఇలాగా ఎలా అయినా హ్యాంగ్ చేసుకోవచ్చు. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, తర్వాత క్లీనింగ్ టిప్స్ అన్నీ కూడా రీయూజ్ ఐడియాస్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ ఒకసారి విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇదైతే ఇలా అయితే హ్యాంగ్ చేసుకున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.